2 రోజుల్లో తెలుగు, తమిళ్, హిందీతో కలిపి మొత్తం 7 సినిమాలు థియేటర్‌లోకైతే రిలీజ్ కాబోతున్నాయి. దీని గురించి అయితే ఈ వీడియోలో ఫుల్‌గా తెలుసుకుందాం. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం, రివ్యూస్ కోసం అయితే వెంటనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా ఒక లైక్ చేయండి. కొన్నిసార్లు సినిమాలు లేక థియేటర్స్ మూతపడాల్సి అయితే వస్తుంది. ఆ రోజుల్లో తమ సినిమాల్ని రిలీజ్ చేయాలని అన్ని భాషల్లో దర్శక నిర్మాతలు ప్లాన్ చేసుకుంటూ అయితే ఉన్నారు. లాంగ్ వీకెండ్ అయితే ఎక్కువ ప్రేక్షకులైతే అయితే లభిస్తుంది. మూవీకి పాజిటివ్ టాక్ వస్తే వేగంగా బ్రేక్ ఈవెన్ కలెక్షన్‌ని అందుకోవచ్చని దర్శక నిర్మాతల ఆలోచన. అలాగే ఈ ఏడాది ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డేతో లాంగ్ వీకెండ్ అయితే దొరికింది. అందుకే ఈ డేట్‌న ఎక్కువ సినిమాలైతే థియేటర్‌లోకైతే రాబోతున్నాయి. వీటిలో కొన్నిటికి ప్రీమియర్స్ కూడా అయితే పడుతున్నాయి. తెలుగు, హిందీ భాషల నుంచి రేపు ఎక్కువ సినిమాలైతే రిలీజ్ కాబోతున్నాయి. ఈ సినిమాలన్నీ కూడా వేటికవి ప్రత్యేకమైనవి కావడం విశేషం అని చెప్పాలి. తెలుగులో అయితే రామ్ పోతినేని నటించిన 'డబుల్ ఇస్మార్ట్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకైతే వస్తున్నాడు. ఇది ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా అయితే ఉండబోతుంది. నెక్స్ట్ వన్ వచ్చి రవితేజ నుంచి వస్తున్న 'మిస్టర్ బచ్చన్' కమర్షియల్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ జోనర్‌లో అయితే తెరకెక్కించారు. నెక్స్ట్ వన్ వచ్చి బన్నీవాస్ నిర్మాణంలో రెడీ అయిన కంప్లీట్ కామెడీ ఎంటర్‌టైనర్‌మెంట్ మూవీ అయిన 'హాయ్' రేపే రిలీజ్ కాబోతుంది. నాగినేని నితిన్ ఈ చిత్రంలో అయితే హీరోగా అయితే నటించాడు. ఈ 3 సినిమాలపైనే తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్‌పెక్టేషన్స్ అయితే గట్టిగానే అయితే ఉన్నాయి. ఇక హిందీలోకి వస్తే 'జాన్ అబ్రహం' నుంచి కంప్లీట్ యాక్షన్ బ్యాక్ మూవీగా అయితే 'వేద' వస్తుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ్ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు. అలాగే 'శ్రద్ధ కపూర్', 'రాజ్ కుమార్ రావు' లీడ్ పాత్రలో తెరకెక్కించిన హర్రర్ కామెడీ మూవీ అయిన 'స్త్రీ 2' కూడా భారీ అంచనాల మధ్యలో అయితే ప్రేక్షకుల ముందుకైతే వస్తుంది. సూపర్ హిట్ మూవీకి 'స్త్రీ'కి అయితే సీక్వెల్‌గా ఈ చిత్రం అయితే రాబోతుంది. అక్షయ్ కుమార్ నుంచి 'ఖేల్ ఖేల్ మే' అనే కామెడీ థ్రిల్లర్ మూవీ ఇండిపెండెన్స్ డే రోజునే అయితే రిలీజ్ కాబోతుంది. ఇక తమిళంలో అయితే కీర్తి సురేష్ లీడ్ రోల్‌లో తెరకెక్కించిన కామెడీ ఎంటర్‌టైనర్ అయిన 'రఘుతాత' రేపే థియేటర్‌లోకైతే వస్తుంది. ఓవరాల్‌గా చూసుకుంటే తెలుగు, హిందీ, తమిళంతో కలిపి మొత్తం 7 సినిమాలు ఇండిపెండెన్స్ డే స్పెషల్‌గా అయితే రిలీజ్ కాబోతున్నాయి. వీటిలో 'మిస్టర్ బచ్చన్' సినిమా అయితే ఒక రోజు ముందుగానే స్పెషల్ ప్రీమియర్స్ అయితే థియేటర్‌లోకైతే సందడి చేయబోతుంది. అలాగే 'హాయ్' మూవీ ప్రీమియర్స్ అయితే ఆగస్టు 10న ఎర్లీ మార్నింగ్ షోలు వేయబోతున్నట్లయితే టాక్ అయితే వినిపిస్తుంది. ఈ చిత్రాలన్నీ కూడా ఏదో ఒక విధంగా అయితే క్రేజ్ ఉన్నవే. వీటిలో ఎన్ని ప్రేక్షాదరణ పొందుతుందనేది వెయిట్ చేయాల్సిందే. దట్స్ ఆల్ టుడే. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం, రివ్యూస్ కోసం అయితే వెంటనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియోలు చేయడానికి సపోర్ట్‌గా ఉంటుంది. థాంక్ యూ.